మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు నేను మీకు నిమ్మ తోటను చూపించడానికి వచ్చాను. ఈ నిమ్మ తోట గురించి చెప్పాలంటే ఇది మాకు తెలిసిన వాళ్ళదే, మా తాతయ్య వాళ్ళది. దీంట్లో కాయలు కోస్తున్నారు. కాయలు చూసారా ఆరబోసినట్లు ఎలా ఉన్నాయో మంచిగా. ఇవన్నీ ఇంకా పోగు చేయలేదండి. ప్రెసెంట్ అయితే కోస్తున్నారు. ఇద్దరే కోస్తున్నారండి. వీటిని కోయడానికి గెడలు యూస్ చేస్తారు. చెట్లు అయితే చాలా హైట్ లో ఉంటాయి. చెట్ల నిండా కూడా ముళ్ళు ఉంటాయండి. నిమ్మ మొక్కలు వేసినప్పటి నుంచి అవి ఎదగడానికి, కాయలు రావడానికి 3 సంవత్సరాల టైం పడుతుంది. ఈ 3 సంవత్సరాల టైంలో అంతర పంటలని వేస్తారండి. అంటే చిన్న చిన్న పంటలు మొక్కజొన్న వేస్తారు, కూరగాయలు వేస్తారు. ఇట్లా వేస్తూ ఉంటారు. వీళ్ళైతే ఒక సైడ్ మొక్కజొన్న వేశారు. ఒక సైడు బొప్పచ్చి పెట్టారు. గోంగూర వేశారు దీంట్లో. సమ్మర్ టైంలో నిమ్మకాయలకు మంచి రేటు ఉంటుంది. అలాని మామూలు టైంలో మరీ అంత డౌన్‌లో ఏమీ ఉండదండి రేటు. ఎందుకంటే నిమ్మకాయలని చాలా మంది యూజ్ చేస్తారు వంటల్లో కూడా. వీళ్ళు చూసారా ఎంత కష్టపడుతున్నారో. చెట్ల నిండా ముళ్ళుంటాయండి. చేతులకి, కాళ్ళకి గీరుకుపోతాయి. ఎక్కడో పైన కూడా ఉన్నాయి చూసారా? వీళ్ళొచ్చి మా అక్క అండి ఈమె. ఆమె మా మామ. ఆమె ఈ తోట వానరమ్మ. ఇదిగోనండి ఇలాగ కర్రలతో కాయలను కోస్తారండి. ఇవన్నీ కోసినాక ఒక చోటకి పోగు చేసి వాటిలో ఉన్న మంచి కాయలన్నీ ఏరి సంచుల్లో పోసుకొని మార్కెటింగ్ చేస్తారండి. చెట్లు మంచిగా రావాలంటే వాటికి తగిన సమయంలో తగిన మందులు వాడాలి. అంటే చెట్లు పాడవకుండా, పురుగు పట్టకుండా ఉండాలన్నా, కాయలు పుచ్చిపోకుండా ఉండాలన్నా వాటికి సరిపడా మందులు వాడుతూ ఉండాలి. కెమికల్ ఎరువులే కాకుండా అప్పుడప్పుడు న్యాచురల్గా దొరికే ఎరువులను కూడా యూస్ చేస్తూ ఉండాలి. అంటే గేదె పేడ, ఆవు పేడ అలాంటివి కూడా వేస్తూ ఉండాలి. అప్పుడే చెట్లు మంచిగా వస్తాయి, కాయలు కూడా మంచిగా వస్తాయి, చేను బలంగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.